ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటారు. అమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్ వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీఎస్ పెద్ ఆగిందన్నారు, రికార్డ్ చుట్టుదంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం. ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్, మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడి వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2 మేడం గారు, నంబర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాను అని చెప్పాను. ఎక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా. 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు, స్లర్రీ పైప్ లైన్. గన్నులు కేటాయించట్లేదు, ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది. రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్. సార్ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి. మీ కెపాసిటీ అంటే 48%, 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేస్తారు, వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ యీల్డింగ్.